ఎట్లా చూస్తారు? ఫిబ్రవరి 4న భారీ బహిరంగ ఆహ్, ధర్నా పెట్టుకున్నారు. అన్న ఇది 2 సంవత్సరాల గెలిచి ఒక నోటిఫికేషన్స్ రాలేదు. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడక ముందుకు 2,00,000 ఉద్యోగాలు ఏర్పడిన ఒక సంవత్సరం లోపే 2,00,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మేము ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎక్కడైతే కొట్లాడినామో ఆ ప్రతి వేదిక దగ్గరకు వచ్చి వాళ్ళు వాగ్దానం ఇచ్చారు. ఒక సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలని. కానీ మేము 2 సంవత్సరాల వరకు ఏ రోజు గాని బయటికి రాకుండా మేము ఎలాంటి వాళ్ళకు నిరసన తెలపకుండా సైలెంట్‌గా ఊకున్నాము. కానీ ఇప్పుడు ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు 2,00,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు ప్రతి ఒక్క నిరుద్యోగి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీరు మీ 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 నిరుద్యోగులకు కూడా నేను ఒక పిలిపిస్తున్నాను. మన యొక్క సహనాన్ని వీళ్ళు పరీక్షిస్తున్నారు. మనం ఇలాగే ఉంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్న పుణ్యకాలం కూడా గడిచిపోతది. మన వయసు పోతుంది. వయసు పోతుంది. మనకు చదువుకోవడానికి ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ అవుతున్నది. మీరు ఖచ్చితంగా రేపు ఫిబ్రవరి 4వ తారీఖు ఇంద్ర ఇంద్ర ఇందిరా పార్క్‌లో జరిగేటటువంటి ధర్నాకి ప్రతి ఒక్క నిరుద్యోగి లక్షలాదిగా మీరు ఈ నిరుద్యోగ ధర్నాకి కదిలి రావాలని నేను పిలుపునిస్తున్నాను. మనం ఇలాగే ఉంటే మనల్ని వీళ్ళు పట్టించుకోరు. మీరు ఖచ్చితంగా అసహనాన్ని వ్యక్తం చేయాలి. మనం ఈ అసహనం ద్వారా వాళ్ళకు భయం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాతకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ కోసమైనా కనీసం మనకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క నిరుద్యోగికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే లక్షలాదిగా మీరు మహాధర్నాకి తరలిరండి. ఈ ధర్నాని విజయవంతం చేసినట్టయితే ప్రభుత్వంలో కదలిక వస్తుందని నేను కోరుతున్నాను.